ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుపై మాజీ మంత్రి జనసేన నేత బాలినేని మరోమారు ఫైర్ అయ్యారు. ఒంగోలు వచ్చిన ఆయన లాయర్పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దామచర్లపై మండిపడ్డారు. ఆకాశరామన్న ఉత్తరాలను తాను రాపించానని అంటూ దామచర్ల జనార్దన్ మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను అన్నారు. తన కుమారుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా తాను ఉత్తరం రాయలేదని, నేను రాశాను అని నువ్వు మీ కుమార్తె మీద ప్రమాణం చేస్తావా అంటూ దామచర్లను ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల తాను చేసిన తప్పులేంటో చూపించాలని డిమాండ్ చేశారు. తన మీద చంద్రబాబు వద్ద లేనిపోని ఆరోపణలు చేశారు అని, తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ వాళ్ళకే ఎక్కువ పనులు చేశాను అని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాత్రికి రాత్రి గూండాలను అడ్డుపెట్టి పేదలేళ్లపై దాడులు చేయించారంటూ ఆరోపించారు. మెప్మానందు జరిగిన అవినీతి పరుల పేర్లు బయటపెట్టాలని బాలినేని డిమాండ్ చేశారు. ఇక నుంచి వారానికి 2 రోజులు ఒంగోలులోనే ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలులో వైసీపీ టీడీపీ కలిసి పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. తాను కేసులకు భయపడేవాడిని కాదంటూ ఐ డోంట్ కేర్ అంటూ బాలినేని సవాల్ విసిరారు. మొన్న జనార్దన్ గారు మాట్లాడుతూ లెటరు, ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలని లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నేను 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపని చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెడతావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను ఎప్పుడు ఎలక్షన్లో పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నేను పార్టీ ఎక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఏమనుంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 బైకులు వేసుకుని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు
2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము నాకు తెలుసు, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడువి, ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమినేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి, నాకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, 6 నెలలు నువ్వు చేసినట్టు రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా, నాకు ఫోన్ చేయ కదా ప్రజలు? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే? అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, అది తేలాలా. నేను ఒకటే చెప్తా ఉన్నా, డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానన్నా, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అన్నదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అన్నదండలు ఉన్నాయి. నాకు ప్రజల అన్నదండలు ఉన్నంత కాలం నేను రాజకీయాలు పోరాటం చేస్తాను. నేను డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే చెప్తా, వాళ్ళకి విన్నవించుకుంటున్నా. నేను కూటమికి అన్ని రకాలుగా సహకరిద్దాం అనుకున్నా. ఈ రకంగా నన్ను వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్లో ఒక విషయం మాట్లాడుతున్నా. ఆయన పక్కనే ఆ సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ కూర్చున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చున్నాడు కదా. అయిపోయింది, మరుసటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఏదో ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి అంటే ఉండు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తా ఉన్నా, మరి అందరికీ అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినతోటి పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒక్కడు మాట్లాడేవాడు ఉన్నాడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉన్నాడు. చూసా సంవత్సరంన్నారా ఏంది ఇది? ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని మాట్లాడుతున్నా. నన్ను ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు, నాకు ప్రజలు కావాలా, నేను ప్రజలతో ఉంటా, నాకేం పర్వాలా. నేను అదేమంటే ఆయన చేసిన పనులకి జనసేన అన్న అని మాట్లాడటం అది తప్పు. నేను జనసేన మన కళ్యాణ్ గారి మాటలు నన్ను గురించి మాట్లాడిన మాటల వల్ల ఆయన్ని అభిమానించి నేను పార్టీలో చేరా. అంతేగాని నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకుని, ఇప్పుడు నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆస్తులని అమ్ముకొని నేను అప్పులు కట్టాను. నేను ఆ సంగతి నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నాకు మా భార్యకు తెలుసు. ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి, ఇంకా కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతా. ఎక్కడ జరిగినవి అన్నీ కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎవరు లెక్క చేయను. కేసులు పెట్టుకో, నాకేం డోంట్ కేర్. ఒకటే చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఏమైంది మాట్లాడగలుగుతా. నేను చేయను, తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోను. సార్, ఇప్పుడు ఈ డ్వాక్రా గ్రూపుల గురించి, ఈ లెటర్ల గురించి మీరిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయం మీద కలెక్టర్ని కానీ లేకుంటే ఎస్పీని కానీ మీరేమన్నా కలిసి నిజాలు ఎందుకు బయటపెట్టట్లేదని చెప్పి నేను ఫోన్లో కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఇట్లాంటి చర్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇబ్బంది పడతారు అధికారులే. దయచేసి ఈ చేస్తున్న తప్పుల్ని
బయట పెట్టాల్సిన అవసరం అధికారులు కూడా ఉంది. నేను మటుకి క్లియర్గా చెప్పాను. ఎందుకంటే నేను మానసికంగా బాధపడ్డా. మా టైంలో డాకా గ్రూపులో ఉంటే మా అబ్బాయి తిన్నాడు, చేసేసాడు అని మాట్లాడారు. ఇప్పుడు బయట పెట్టండి అయ్యా, మీరు ఉన్నారు కదా ఎమ్మెల్యేగా, మీరు బయట పెట్టండి. ఎందుకు అంతలానే అసత్య ప్రచారాలు చేశారు పబ్లిక్కి? ఇప్పుడు ఎవరు చేశారు అది బయట పెట్టండి. నువ్వు ఎట్ట బయట పెట్టావు? ఎంక్వైరీ చేశాను జరుగుతుంది అని మాట్లాడారు కదా. మరి ఎంక్వైరీ చేసినప్పుడు అధికారిని సస్పెండ్ చేశావు, ఎవరు చేసింది బయట పెట్టవా అంటే ఏంటి? ఎందుకు బయట పెట్టలేదు అంటారు? వాళ్ళు సొంత మనుషులు ఉన్నారు కాబట్టి బయట పెట్టలేదు. ఎస్, ఇది వాస్తవం. ఎందుకు బయట పెట్టరు? బయట అవును, దీన్ని ఇంత గట్టిగా మాట్లాడుతున్నా మీరు మీ అందరి కార్యకర్తలతో ప్రజలతో అందరితో కలెక్టర్లో లేకుంటే ఎస్పీలో కలిసి ఉద్యమం ఏమన్నా ఇన్ని రోజులు ఏంది కూటమి అనే ఉద్దేశంతో కామ్గా ఉన్నాం. కానీ పర్సనల్గా నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు ఊరుకోవాలా? నేను తప్పు చేస్తే ఊరుకోవాలా? నాకు మనస్సాక్షి ఉంటుంది కదా, అందుకని బయటపడుతున్నాను నేను. ఇప్పుడు ఇంకా రోజుకు కార్యక్రమం జరుగుతుంది. నేనే ఊరుకునేది లేదు. ఇంకా అన్నీ ఎవరయ్యా? బియ్యం, ఇసుక, గ్రావెలు ఎవరు చేస్తున్నారు చెప్పండి. ప్రజలు మొత్తం తెలుసు. ఇక్కడ అన్నిటికీ మెదకొండ కూర్చుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నా మీద? మా అబ్బాయి గంజాయి చేసేవాడా? ప్రజలకి భోజనం పెట్టేవాళ్ళమే మేము, గంజాయి పెట్టేవాళ్ళం కాదు. ప్రజలకి భోజనం పెట్టాం. గంజాయి ఏం మాట్లాడతారా? దుర్మార్గంగా ఈయనంట గంజాయి అరిగట్టాడంట, మీతో అప్పుడంతా గంజాయి అంతా మా అబ్బాయి సప్లై చేశాడా? నువ్వేమి తిన్నావా సప్లై చేసినప్పుడు? ఏం మాట్లాడతావు? సార్, మీరు జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన కూటమిలో పార్టీలుగా ఉంది. కానీ కూటమి సంఘీభావం ఉండటానికి కాకుండా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నిన్న కాపు నాయకులు కూడా కొంతమంది ఆరోపణలు. నేను అందుకని ఇన్ని రోజులు ఓపి పెట్టా, సంవత్సరం నుంచి ఓపి పెట్టా. నా వల్ల కూటమి ఇదవుతుందని. నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు అప్పుడు మాట్లాడొద్దా? ఆయన నా గురించి మాట్లాడాడు, లెటర్ ఆయన గురించి రాపించాడండి. ఇప్పుడు ఆ లెటర్ రాపించిన దానిలో మీరు ఎస్పీకి ఫోన్ చేసి వస్తారు కొత్త అది వస్తున్నా నేను ఒక్క నిమిషం. నిన్న ఆయన మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారి చేత ఫోన్ చేయించారు అన్నారు. ఎస్పీతో మాట్లాడంటే నేనే మాట్లాడతాను కదా, డైరెక్ట్ కిషన్ రెడ్డికి చెప్పాలంటాయా? ఉండమ్మా చెప్పింది అన్నీ చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు మాట్లాడిచ్చాడన్నారు. నాకు కిషన్ రెడ్డి దగ్గర పోవడం లేదు, పోయింది లేదు. నేను కిషన్ రెడ్డి మాట్లాడేది ఇచ్చింది లేదు. నేను మా కొడుకు మీద ఒట్టేసాను. ఇంకా అంతకంటే ఏం మాట్లాడాలి? ఇంకా ఏం చేయాలి చెప్పండి? అయిపోయిందా? మొన్న నేను వచ్చిన రోజు వాళ్ళ పిల్లలు వచ్చారు, మురళికి సంబంధించిన పిల్లలు వచ్చారు. వచ్చి 4 గంటలు కూర్చున్నారు. సార్ భయపడుతున్నాడండి, మీరు ఎస్పీ గారికి చెప్పి ఎస్పీ గారి దగ్గర సరెండర్ చేస్తాం, డీఎస్పీ అయితే నన్ను కొడతాడని భయపడుతున్నాడంటే నేను ఎస్పీ గారికి చెప్పి సార్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి భయపడుతున్నాడంటాడు. సార్ మీ దగ్గరికి వచ్చి సరెండర్ అవుతాడంట అని చెప్పిన. ఇది తప్పితే నేను ఏమన్నా ఎస్పీ గారిని అడగండి. ఇది జరిగింది. ఏది మొన్న నేను ఒంగోలు వచ్చినప్పుడు ఇంట్లో ఓపెన్గా మాట్లాడినా. అదే మాట్లాడుకుంటే హైదరాబాద్ గురించి మాట్లాడేవాడిని కదా, ఇక జనంలో కూర్చొని మాట్లాడాల్సిన పనే ఉంది? చెప్పండి మీరే. ఓకే, నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ కూటమి ఉన్నా అతను మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. పెద్దలు చదువు తీసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అడ్డుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.